ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 42వ అధ్యాయము ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణములకు ప్రియుడు. అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. అతడు కేకల వేయడు, అరుబడు. తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యాడు. ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధం 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 దూతలతోనూ ముక్తం వచ్చి మీద పోపులతో కొడుకుని కలుగుతాడు. ఇశ్రాయేలు రాజు స్తోత్రం స్తోత్రం నాయన. గొప్ప దేవుని జీవాధిపతి దేవుని సర్వాధికారిగా సృష్టికర్తలు నాయన. పరిశుద్ధాత్మ దేవ, నువ్వే మాట్లాడుచున్నావు కానీ కాదు తండ్రి. నేను రోజు మోచను ప్రతి ఒక్కరి ధ్యానం నీ కంకీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తరుణశ్యం అవుతాను. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు ప్రభా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమో మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారిని సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొచ్చులుగా కక్కము, కీడులోంచి ముగ్గులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుంజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసత్యము. ఆయన ఉన్నాడు, పరము దయచేయబడి నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. ఆయన సరిహద్దులే మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు మన దగ్గర నేను అనుసరించిన దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో యాజకుడిగా వచ్చాడు. యాజకత్వం చేయడానికి వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం చెప్పడానికే వచ్చాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణములకు ప్రియుడు. అందుకే అంటున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఎప్పుడైతే తల్లిదండ్రులతో చెప్పి బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నాడు, యోహాను ముందుగానే సిద్ధంగా ఉన్నాడు, నీటిలో దిగున్నాడు. యేసు ప్రభు అగ్నితో దిగిపోయాడు అలాగే బాప్తిసానికి. అప్పుడు అంటున్నాడు యోహాను, ప్రభా నీ దగ్గర నేను పొందాలి కానీ నా దగ్గర నువ్వు పొందుచున్నావా తండ్రి అన్నాడు. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, ఇది లేఖనాల ప్రకారంగా జరగాలని జరిగిపోయి అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు బాప్తిసం ఇవ్వడానికి యోహాను పుట్టించాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి దానికి ఒక పద్ధతిలో ఉన్నది. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు. ఈ లోకంలో మనం పుట్టామంటే మనం దేవుని కోసం కొంతవరకే మనం చెయ్యాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఎప్పుడైతే నీటిలో నుంచి బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చాడో పరిశుద్ధాత్మ పౌరుని తన మీద వారింది. ఆకాశం ఒక్కసారి తెరవబడి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను. ఎందుకంటే దేవుని సేవ చేయడానికి వస్తున్నాడు తన కుమారుడు. అది చాలా ఇష్టంగా ఉంది దేవునికి. ఇక నాకు పర్వాలేదు, ఆయన ఎదురు చూసుకుంటాడు అనుకుంటున్నాడు తండ్రి అక్కడ. అందుకంటున్నాడు, ఎందుకంటే నరకానికి వెళ్ళే రోడ్డు కిటకట రాడిపోతుంది, పరలోకం వెళ్ళే దారి కొంచెం కూడా కనబడలేదు. అక్కడే కనబడుతున్నారు మనుషులు, కానీ మనుషులు ఎక్కడ కనబడలేదు. తన తండ్రి దగ్గర ఎవరు లేరు పరలోక రాజ్యంలో. అందుకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అందుకు సంతోషపడుతున్నాడు అక్కడ, ఆనందపడుతున్నాడు, నా బిడ్డ సేవకు వస్తున్నాడని. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే తల్లిదండ్రులు డాక్టర్లు అయితే బాగుంటుంది, ఇంజనీర్లు అయిపోతే బాగుంటుంది అని వాడు చాలా సంతోషపడతారు. కానీ ఇక్కడ తండ్రికి మాత్రం, యెహోవా దేవునికి మాత్రం తన కుమారుడు సేవ చేయడమే చాలా ఇష్టంగా ఉంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అన్నింటికన్నా సేవ చాలా గొప్పది. ఎలాంటి గవర్నర్ అయినా ప్రధానమంత్రి అయినా పాస్టర్కి నమస్కారం పెట్టవలసిందే మోగి.
దేవుని సేవకునికి ముగ్గు నమస్కారం పెట్టవలసిందే ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దానికన్నా గొప్ప విషయం ఏమీ లేదు ఇక్కడ. అందుకే తండ్రి కూడా చాలా సంతోషపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు అక్కడ. అందుకంటున్నాడు, దేవునికి ఎంతమంది మన బిడ్డల్ని అర్పిస్తున్నాం, సమర్పించుకుంటున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎలకన తన భార్యలు ఇద్దరున్నారు, పిన్నిరాకి బిడ్డలు ఉన్నారు కానీ అన్నకు బిడ్డలు లేవు. అక్కడ యెరూషలేము దేవాలయం 3 రోజులు పండుగ జరుగుతుంది. ఏటైతే తన తలవంతుడు కాబట్టి కాటేజ్ తీసుకుని భార్య బిడ్డలతో సంతోషంగా గడిపేవాడు. ఆ పండగ యెరూషలేము వెళ్ళి 4 రోజులు ఉండేవాడు. ఒక దినాన్ని పిన్ని నా బిడ్డలు ఎత్తుకుని ముద్దులాడుతుందన్న, నువ్వు గొడ్రాలి నా బిడ్డలు తాగుతాను. వెంటనే గుడారంలోకి వెళ్ళి ఏడుస్తుంది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. గుడారంలోకి వెళ్ళి ఏడుస్తుంది. తన భర్తతో అంటుంది. తన భర్త అంటున్నాడు, ఇక్కడ సంతోషంగా గడపడానికి వచ్చావు కానీ ఇలా ఏడవడానికి కాదు కదా అన్నాడు. నేను ఏనాడు కూడా నీ బిడ్డలు లేరు నేను అనలేదు కదా, ఇది గడుస్తున్నావు అన్నాడు. నన్ను బిడ్డగా చూసుకోవచ్చు కదా అన్నాడు. భర్తను బిడ్డగా ఎలా చూస్తామండి? బిడ్డ బిడ్డే, భర్త భర్తే. అందుకంటున్నాడు, గర్భంలోంచి వచ్చింది బిడ్డ, పక్క టెంపులోంచి వచ్చింది భర్త. ఎందుకంటే భర్త తప్పు చేస్తే భరించలేదు, బిడ్డ తప్పు చేసినా భరిస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు దేవుడు ఆయన. అప్పుడు సమూయేలు దేవుడు ఇచ్చాడు. 10 సంవత్సరాలు పాలు మాల్పించి బట్టలు పట్టుకొని మరి దేవునికి సమర్పించేసింది కదా. అక్కడే ఇంకా కడుపులో పట్టకముందే సమర్పించేసింది. నేను గొడ్రాలుగా అనిపించుకోకుండా ఉంటే చాలు ప్రభా, ఈ బిడ్డ నేను సమర్పించేసుకుంటాను, నీకే ఇచ్చేస్తాను ఈ బిడ్డని, నాకు వద్దు ప్రభా అంది. వెంటనే దేవుడు సమూయేలు కడుపులో వేశాడు. అప్పుడు తీసుకెళ్ళి ఎలీషాకి, సేవకుడు అయినా, ఇదిగో నా బిడ్డను మీకు ఇస్తున్నాను, మీరు సేవ చేయించుకోండి, భోజనం పెట్టండి, సంవత్సరాలు సరిపడ బట్టలు తెచ్చిస్తాను అని చెప్పి వెనక తిరిగి చూడకుండా పరిగెత్తి పారిపోతుంది. వెనక తిరిగి చూస్తుందంటే బిడ్డను ఎత్తుకొని పోతారు. ఎందుకంటే ఆ తల్లికి ఆ బిడ్డలకున్న సంబంధం దేవుడు అలా ఏర్పాటు చేశాడు. దేవుడు చూస్తున్నాడు ఏం చేస్తుందని చెప్పి దేవుడు చూస్తున్నాడు. ఆమె ఏడ్చుకుంటూ పరిగెత్తి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమెకు 5 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు దేవుడు ఆయన. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతను అన్ని జనులకు న్యాయం కనపరచడం. యేసు ప్రభు అన్ని జనులకి న్యాయం కనపరుస్తున్నాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు కదా ఇక్కడ. లూకాసు వార్త 2వ అధ్యాయం 27వ వచనం చదవండి. చాలు. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిపించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతను తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించి చూడట్లేడు. ఎందుకంటే 15 రోజుల బాలుడు, కింద పెట్టి మీద యేసు ఉన్నాడు, పైపెట్టి మీద సమయంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చేసిందో చూశాడు ఇక్కడ. ఎందుకంటే తన తండ్రి చెప్పాడు, నా బిడ్డను చూస్తాను కానీ నువ్వు రావడానికి వీలేదన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చింది గమ్మమ్మ కిందకి వచ్చి ఆ బిడ్డను చేతుల్లో ఎత్తుకొని, నాథా అంటే స్వామి 300 సంవత్సరాలు వృద్ధాప్యలో ఉన్నవాడు సమయంలో అలాంటి వాడు నాథా అంటున్నాడు. ఆ చిన్న బాలుడి, నాథా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసులు పొడిచుచున్నావు, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను పరలోక రాజ్యానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. అందుకంటున్నాడు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను అన్ని జనాంగంలో. ఎందుకంటే దేవుడు స్తుతులు అందుకోబోతున్నాడు అన్ని జనాంగంలో. స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు అయినా. అందుకంటున్నాడు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను,
ఈ ప్రజలైనా ఇశ్రాయేలుకు మహిమకారు, ఇశ్రాయేలు జనాంగానికి మహిమగా ఉన్నాం, మహిమోన్నతుల దేవుడు అయినాం. అన్ని జనులను నువ్వు బయలుపరచడం వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నువ్వు సకల ప్రజలైత సిద్ధపరచని ఈ రక్షణ నేను కరుణా రక్షించింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వు సకల ప్రజలైత సిద్ధపరచని రక్షణ నేను కరుణా రక్షిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో రక్షణ ఇచ్చావు, ఆ రక్షణ నేను కరుణా రక్షిస్తున్నాడు అంటున్నాడు సూర్యుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, నలిన రేణువు అతను విలువడి మకమకలాడుచున్న జన్మనారమును ఆర్పడి అతను సత్యమును అనుసరించి న్యాయం కనపరచను. ఇది సత్యవాక్యం, అబద్ధం ఆడలేని వాక్యం ఇది. అందుకంటున్నాడు, భూలోకముని న్యాయం స్థాపించే వరకు, భూలోకములో న్యాయం స్థాపించే వరకు అతను మద్దకెళ్ళాడు, నలుగుడు పడడు. నేను భూలోకంలో అందరు ప్రజలందరూ తన వైపు తిప్పుకోవడానికి దేవుడు చూస్తున్నాడు ఇక్కడ. దీపములు అతని బోధకులకు కనిపెట్టాను, దీపములు తన బోధకుని కనిపెట్టాను. ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి, ఎందుకంటే ఆకాశం భూమి కూడా దేవుడు విశాలపరిచాడు. సృష్టించేటప్పుడు నోటి మాట చేత దేవుడు సృష్టించాడు, నోటి ఊపిరి చేత మానవుడిని సృష్టించాడు. అందుకంటున్నాడు, ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమినే అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద జనులకు ప్రాణములు, దానిలో నడిచే వారికి జీవాత్మిచ్చుచున్న దేవుడని యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మిచ్చుచున్న దేవుడైన, జీవాత్మిస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు. గుడ్డివారి కన్నులు తెరచడమును, బంధింపబడిన వారిని చెరసాలలో వెలుపులకు తెచ్చడమును, ఎందుకంటే గుడ్డివారి కన్నులు తెరచడమును సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైన యేసు ప్రభు సృష్టితో బయలుదేరుస్తున్నాడు. ఎందుకంటే గుడ్డివాడికి కళ్ళు కనపడడం కదా, చెవులే వినబడతాయి, జలసమం శబ్దము కాళ్ళు శబ్దం వినబడుతుంది. దావీదు కుమారుడికి జయము, దావీదు కుమారుడికి జయమని కేకలు వేస్తున్నాడు గుడ్డివాడు. అప్పుడు దేవుడు ఆగిపోయాడు. ధనవంతుడు అంటున్నాడు, ఎందుకని ఎలా అరుస్తున్నావు? అరవకపోతే ఎలా తెలుస్తుంది దేవుడిని ఎలా పిలుస్తాం మనం? అరిస్తేనే వస్తాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అరవకపోతే రాడు. అప్పుడు దేవుడు ఆగి ఇలా రా అన్నాడు. అప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. దగ్గరికి వచ్చిన తర్వాత నీకేం కావాలి? దేవుడికి తెలియదా ఏం కావాలో? మనకి తెలుసు. నీ నోటితో నువ్వు చెప్పాలి నీకేం కావాలో, నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు, నా కళ్ళు కనపడలేదు ప్రభు అన్నాడు. అప్పుడు కళ్ళు మీద చీపేసి ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ కళ దూరంగా పారేసి దేవుని స్తుతించుకుంటూ కనపరుచుకుంటూ ప్రభు కథ వెళ్ళాడు. అందుకంటున్నాడు ఇక్కడ, గుడ్డివారి కన్నులు తెరచినప్పుడు, బంధింపబడిన వారిని సరసంలో వెలుగులోకి తెచ్చినప్పుడు, అందుకంటున్నాడు జైల్లో ఉన్న వారిని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. జైల్లో ఉన్నప్పుడు తప్పు చేసేసి జైల్లో పెట్టేస్తారు తప్పు చేసిన వాడిని. తప్పు చేసేటప్పుడు సాతాను వాళ్ళు తప్పు చేస్తూ తప్పు చేయించే వరకు కూడా అది బయటికి వెళ్ళదు, తప్పు చేసిన తర్వాతే బయటికి వెళ్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తప్పు చేసిన తర్వాత జైల్లో పెట్టించే వరకు కూడా అది అక్కడే ఉంటుంది, ఎందుకంటే సాతాను పరుడవి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ తాండవలోని దర్శపట్నం దగ్గరలో ఉన్నది. ఆ తాండవలోని అక్కడ రైతులు ఏంటంటే 5 అన్నదమ్ములు. వాసి ఇళ్ళు అంటే ఒకే లైన్గా ఉంటాయి ఇళ్ళు, గదులు, ఒక్కొక్క పోర్షను. అందులో ఒక్కొక్క కుటుంబం ఉన్నారు, 5 అన్నదమ్ములు కూడాను. ఉన్న తర్వాత తల్లిదండ్రులు లేరు. కామకారుడు సాతాను ఆ పెద్దవాళ్ళ దూరిపోయిన తర్వాత అప్పుడు ఆఖరు అన్నదమ్ముడి భార్య అతను ఆమెను చూసి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది, నేను నీ కూతురు లాంటి దాన్ని తప్పుగా అలా వద్దండి బావగారు అని చెప్పి, అలాంటి మనసు తీసివేయండి అని చెప్పి అన్నా సరే. ఎప్పుడైతే కామకారుడు సాతాను దూరిపోయినప్పుడు
ఏది వినబడదు, కనబడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు తెల్లవారుజాము పొలంలోకి వెళ్ళేవాడు 4 గంటలు లేచి నీళ్ళై తెచ్చేసి వాడి భార్యకి ఏం కావాలని చెప్పేసి తెచ్చేసి వెళ్ళిపోతారు. ఆవిడ నెమ్మదిగా లేచి 8 గంటలకు ఎప్పుడో నెత్తిమీ సందర్భం పెట్టుకొని పొలంలోకి వెళ్ళి తన భర్తకు పెడుతుంది. అందువల్ల తెల్లవారుజాము 4 గంటలకి నీళ్లు తేడానికి వెళ్ళాడు తమ్ముడు. ఇలా మంచులో దూరుతూ ఉండగా నరికేశాడు తమ్ముడిని. ఆ తర్వాత పడుకుని ఉన్న తన భర్తను కూడా చంపేశాడు. పోలీసులకి ఇన్ఫార్మ్ అయిపోయింది. అందరూ ఏడుస్తున్నారు. వాడు ఆ శవం దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. చంపేసి ముసలి కన్నీళ్ళు ఖర్చుకుంటాడు. ముసలి కన్నీరుని ఎందుకంటాం మనం? అది అబద్ధమైన కన్నీరు. అది అంటే మొక్కుబడిగా కన్నీరు కారుస్తుంది. అందుకనమాట ముసలి కన్నీరు అంటే. అప్పుడు అక్కడికి ఏంటంటే నక్సలైట్లు ఎక్కువగా వచ్చేవారు తాండవ. అందువల్ల పోలీసులు వెళ్ళడానికి ఇష్టపడేవారు కానీ భయపడిపోయేవారు. అక్కడికి వెళ్ళడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఐపీఎస్ ఆడావిడే. అప్పుడు ఆవిడ నాతో ఎవరు వస్తున్నారు రెండు అన్నాడు. జీప్ ఎక్కింది. వెనకాల బాడీని తీసుకురావడానికి వ్యాన్ వచ్చేసి వెనకాల బయలుదేరింది. అప్పుడు 2-3 పోలీసులు వెనకాల వచ్చారు. సరిగ్గా అక్కడికి వెళ్ళేటప్పటికల్లా చెప్పాడు, మీరు ఎవరైనా చెప్పారంటే మిమ్మల్ని కూడా చంపేస్తానన్నాడు. ఎవరు కూడా చెప్పడం లేదు. ఆవిడ అడుగుతుంది, ఎలా చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడు అని అడుగుతుంది. ఎవరూ మాట్లాడట్లేదు. అప్పుడు గదిలోకి వెళ్ళి ఒకరిని తీసుకుని బుట్కలతో తంతుంది. చెప్పండి ఎవరు చంపారు అని. అప్పుడు ఎందుకు అతనే చంపేశాడు మా బాబాయ్ అన్నారు. అప్పుడు ఆయన వ్యాన్లో ఎక్కించుకొని స్టేషన్కి వచ్చిన తర్వాత జైల్లో పెట్టిన తర్వాత ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఏం ఉపయోగం ఉన్నది? ఉపయోగం ఏమీ లేదు. సాతాను వెళ్ళిపోయింది అతని దగ్గర నుంచి. తమ్ముడిని పోగొట్టుకున్నాడు, భర్తను పోగొట్టుకున్నాడు. అతను పోగొట్టుకున్నాడు జైల్లో ఉండి. ఏం బాగుకున్నాడు అతను. తన కుటుంబం నాశనం అయిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు దేవుడు అయినా యావజ్జీవ కారాగార శిక్ష వేసేశారు. ఇప్పుడు గురుకంబాలు లేవు కదా, యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే జాగ్రత్తగా గమనించాలి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు. అదే చెప్తున్నాడు. బంధింపబడ్డ వారిని చెరసాల నుండి వెలుగులకు తెచ్చినప్పుడు, చీకట్లో నివసించే వారిని బందీగృహం నుండి వెలుగులకు తెచ్చినప్పుడు, యెహోవాను నేనే నీతి విషయం నుండి పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. ఎందుకంటే చీకట్లో ఉండకూడదు, ఎప్పుడూ కూడా వెలుగులోనే ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో ఉండాలి మనం, చీకట్లో ఉండకూడదు. చీకటి సాతానది, వెలుగులో ఉండాలి మనం. అందుకంటున్నాడు కదా, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను అని సరిగ్గా మన మధ్యలో ఉండాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. యెహోవానగు నేనే నీతి విషయములన్నీ పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నారు. నీతి విషయంలో ఈ చెయ్యి పట్టుకుని ఉన్నారు. నేనే మార్గము సత్యము జీవము. నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నా మార్గం నడవాలంటే నీతిగా బ్రతకాలి. నా మార్గం నడవాలంటే నిజాయితీగా బ్రతకాలి. నా మార్గం నడవాలంటే మంచిగా బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. నిన్ను కాపాడే ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగా నేను నియమించున్నాను. అన్ని జనాంగానికి వెలుగుగా నియమించాడు యేసుప్రభువు. అన్ని జనాంగం అంతా మారిపోతున్నారు. కృపనిచ్చే దేవుడు. అందుకంటున్నాడు అన్ని జనాంగానికి వెలుగుగా వచ్చాడు. ఇక్కడ కొన్నేళ్ళు ఒక హిందువుడు ఉన్నాడు. దేవుడు నమ్ముకున్నాడు. కానీ బైబిల్ చదివినా అర్థం కావట్లేదు. అర్థం కాదు ఒక్కోసారి. అందుకే మనం ప్రార్థన చేసుకుని చదవాలి. బైబిల్ చదివినప్పుడు అర్థమైన చేయండి ప్రభా, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవత అంటుంది వచ్చి, నేను నీకు వాక్యం అర్థం అవ్వట్లేదు కదా, వాక్యం చెప్పే మనిషిని చూపిస్తాను, నువ్వు వెళ్ళి రమ్మని చెప్పు అన్నాడు. అలాగే నమ్మ అన్నాడు. సీమోన్ ఇంటి దగ్గర సీమోన్ ఆయన పలానా ఇంటి దగ్గర ఉన్నాడు, అతన్ని తీసుకొని రమ్మని 2 మనుషులు పంపించు అన్నాడు.
అలాగేనమ్మా అన్నాడు. ఇద్దరు మనుషులు పంపించాడు. ఈ లోపల పేతురు మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. బయటిలోకి అన్ని జనకంతో సావాసం చేయకము అని ఉంది. ఎక్కడైతే వెళ్ళడేమో చెప్పి దర్శనం చూపెడుతున్నాడు. ఆకాశం నుంచి ఒక బుట్ట కిందకు దిగొస్తుంది. ఆ బుట్టలు ఈ లోకంలో జీవజల రాశులు కదులుతూ మెదులుతూ ఉన్నాయి. వాటిని చంపుకొని తినని స్వరం వినబడుతున్నది. అప్పుడు పేతురు అంటున్నాడు, ఆ ప్రభా అవి అపవిత్రమైనవి ఇష్టమైనవి కదా, ఎలా ప్రభా అన్నాడు. ఇక్కడ నేను పవిత్ర ఖర్చు పంపించాను కాబట్టి నువ్వు చంపుకొని తినవలసిందే అన్నాడు. ప్రభా నేను అంత దూరం వెళ్ళలేను ప్రభా, కొండ లెక్కలేని పుట్ట లెక్కలేని ప్రభా అంటే దేవుడు ఊరుకోడు. దేవుడు ఎక్కడ పంపించాలో మనల్ని అక్కడికే మనం వెళ్ళాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, యెహోవానకు నేనే నీతి విషయం నుండి పిలిచి నీ చేయి పట్టుకుంటాను, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగా నియమించినాను. అన్ని జనానికి వెలుగుగా నియమించాను. అందుకంటున్నాడు ఇక్కడ. అప్పుడు నీ కోసం ఇద్దరు మనుషులు వచ్చారన్నాడు. వెళ్ళాడు. కొన్నేళ్ళు అప్పటికే చుట్టుపక్కల వారందరినీ పిలిచేశాడు. నేను ఒక్కడే వాక్యం ఉండక కాదని అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసింది. దేవుడు పరిశుభ్రత కాడనుకున్నాడు. అక్కడ యెహోవా నేనే ఇదే నా నామం, మరి ఎవరికి నా మహిమను ఇచ్చేవాడు కాడు. దేవుడు మహిమను ఇవ్వడు. నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు చెందనియ్యను. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు చెందనివ్వను. స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు. యేసు ప్రభువుకి ఇవ్వాల్సిన స్తోత్రాలు ఉలకలేనివి పలకలేనివి విగ్రహాలకు ఇస్తానంటే కుదురుతుందా? కుదరదు అక్కడ. అందుకని మునుపటి సంగతులు సంభవించింది కదా, క్రొత్త సంగతులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాత సంవత్సరం గతించిపోయి క్రొత్త సంవత్సరం అడుగు పెట్టాం. ఎందుకంటే దేవుడు చేసిన మేళను బట్టి స్తుతులు చెల్లించాలి, గణపరచాలి. మళ్ళీ కొత్త సంవత్సరంలో కూడా ప్రభా నాకు దివ్యం మాకు తోడుగా ఉంది, మా కుటుంబాన్ని మమ్మల్ని కూడా నడిపించిన ప్రభా ప్రార్థన చేసుకోవాలి. క్రొత్త సంగతులు తెలియజేస్తున్నాము. పుట్టక మునిపే వాటిని మేము తెలుపుచున్నాము. సృష్టి ఆరంభం కాకముందే దేవుడు మాకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ పత్రిక చదవండి. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవునికి శిక్షకు పాత్రమగినట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదు. ఏలియనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దేవుని ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ పలుకు దేవుని నీతై ఉన్నది. ప్రతి నోరు మూయబడినట్లను సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లను. ఎందుకంటే నీ నోటి మాటలు నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. నోటు వచ్చినట్లు మాట్లాడకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. దేవునికి సంతోషం కలిగించినట్లుగానే మాట్లాడాలి. అందుకంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడ్డవాడి క్రీస్తువుడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఆయన స్వరూపంలో మార్చబడ్డవారు మనం. అందుకంటున్నాడు, నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావంటే, నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నావంటే దేవుడు కోరుకోడు. అక్కడ నువ్వు దేవుని బిడ్డగా ఎలా అవుతావు అలా మాట్లాడితే? అందుకని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. దేవుడికి సంతోషం ఆనందం కలిగించాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నారు అనిపించాలి. అక్కడ సంతోషం కలుగుతుంది. సాధారణంగా నోటంట తప్పుగా మాట్లాడే అవకాశం దేవుడు ఇవ్వడం. ప్రార్థనలో ఎక్కువగా ఉన్నప్పుడు, బైబిల్ ఎక్కువగా చదువుతున్నప్పుడు అసలు ఆ తలంపులే రావు. చెడ్డగా మాట్లాడాలో తలంపులే రావు మనకి. దేవుని వాక్యము జీవపు ఊట. అది మనలో ప్రవహిస్తున్నప్పుడు అది తప్పుగా మాట్లాడే అవకాశం ఉండదు. తప్పుగా ఆలోచించే మనసు కూడా మనకు ఉండదు. అందుకంటున్నాడు, చాలామంది డబ్బు కోసం మాట్లాడినా డబ్బుకేమున్నదిలే అని చెప్పి మనం వచ్చాము అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకలా డబ్బు గురించి మాట్లాడతాం అని చెప్పి. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా దేవుడు తీసేస్తాడు మనలో వచ్చి. సర్వ సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆశీర్వాదాలు పొందుతున్నాం. డబ్బు ఒక సాధన, వాటి మీద వ్యామోహం పడుతూ ఉండిపోకూడదు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రతి నోరు ముయ్యబడినట్లను సర్వలోకము దేవుని సృష్టికి పాత్రమగినట్లను సర్వలోకము దేవుని సృష్టికి లోపడాలి. శిక్ష వేస్తే మామూలుగా ఉండదు. అది ప్రేమించే మనసు కావాలి, కానీ శిక్ష పొందే మనసు మనకు ఉండకూడదు. అందుకంటున్నాడుగా, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నదని ఏ విధము ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతులను తీర్చబడడం. ధర్మశాస్త్రము చేయలేదు, దేవుడు చేశారు. ధర్మశాస్త్రము మోసే కాలంలో ఒక వ్యభిచారం చేసి వచ్చి కరుణ వధించి నా పాపం పోయి దొరికిన వారు, ఒక దొంగతనం చేసి వచ్చి కరుణ వధించి నా పాపం పోయి దొరికిన వారు, మనుషులు చేసిన పాపాలు గొర్రెల రక్తం వలన మేకల రక్తం వల్ల కడగబడదు. పరిశుద్ధుని రక్తం చేతని పాప విమోచన జరగబడుతుంది. ఆ పరిశుద్ధుడే యేసయ్య. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే గొర్రెల రక్తం వలన మేకల రక్తం వల్ల కడగబడదు. మన మనస్సాక్షి, మన తప్పులు మనం ఒప్పుకోవాలి. ఆ పరిశుద్ధుని రక్తము చేతని పాప విమోచన జరగబడాలి. అది ఎలాగా? దేవుడి పాపాన్ని నువ్వు కన్నీరుతో నువ్వు ఒప్పుకున్న ఉంచినావు, దేవుడు తన రక్తము చేత ఆ పాపాన్ని కడిగేస్తాడు. పరిశుద్ధుని రక్తము చేత నీ పాపాలను కడిగేస్తాడు ఆయన. అందుకు నువ్వు పశ్చాత్తాపడాలి, కన్నీరు ఖర్చాలు చేసిన దానికి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, జాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుల దృష్టికి నీతిమంతులను తీర్చబడడం. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుతో తెలియపరచున్నది. ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టుతో తెలియపరచబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఎందుకంటే యేసు ప్రభు నీతి బయలుపరచబడుచున్నది. 33.5 సంవత్సరాలు యవ్వనస్తుల ముందు కూడా పాపం లేని వాడిగా జీవించాడు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలోకి రావాలంటే మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రంలో ప్రవక్తలను సాక్షించుతున్నారు. ప్రవక్తలు ధర్మశాస్త్రం బయలుపరచబడుతుంది. అది యేసుక్రీస్తునందరి విశ్వాసమూలమైనదే. విశ్వాసం అనే కర్తవ్యం వైపు గురిచుంచు పరిగెట్టాలి. విశ్వాసం వల్లే జరుగుతుంది ఇదంతా కూడా. నీకు నమ్మకం ఉంటే, దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలైనా దేవుడు జరిగిస్తాడు. ఎలాంటి శోధన నుంచి నువ్వు జయించగలవు. ముందు విశ్వాసం నీకు ఉండాలి, నమ్మకం దేవుని మీద. ఇది యేసుక్రీస్తునందరి విశ్వాసం అనేది. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఉంది. నమ్మువారందరికీ ఇది దేవుని నీతి. నమ్మలేకపోతే కష్టమే, కానీ నమ్మని వారికి ఇది నీతి. ఇది ఏ జరిగినా దేవుడు ఇస్తాడు. 2-3 కలిసి దేన్ని బంధిస్తారు, అది పరలోకంలో బంధించబడుతుంది. 2-3 కలిసి దేని విప్పుదలో అది భూలోకంలో ఇవ్వబడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది యేసుక్రీస్తునందరి విశ్వాసములనే నమ్మువారందరి కలుగు దేవుని నీతి అయింది. సువార్త చదవండి. ఆ దినములందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడని అరణ్యంలో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటెరోమములు, వస్త్రములు, మొల చుట్టూ తోలుదట్టిని ధరించుకునేవాడు. మిడతలను, అడవి తేనెయు అతనికి ఆహారం. చాలు. అందుకంటున్నాడు, ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, ఎందుకంటే జక్కయ్య ఎలిజబెత్ గర్భాన్ని పుట్టాడు కదా, అందువల్ల ఆయన భోజనంలో పాపం లేదని చెప్పి తేలిత్రాన్ని విడుదల తిని అడవిలోని దేవుని సేవ చేస్తున్నాడు. ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందుడని యోదయ రాజ్యంలో ప్రకటించుచుండాను. పరలోక రాజ్యం దగ్గర పడిపోయింది, మీరందరూ బాప్తిసాలు తీసుకొని
అని సువార్త చాటిస్తున్నాడు యోహాను. అందుకంటున్నాడు ఇక్కడ, ప్రకటించుచున్నాడు, ప్రభు మార్గము సిద్ధపరచుడి, దేవుని మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవను సరళము చేయడని. ఎందుకంటే ఆయన త్రోవలని సరళము చేయడని. అరణ్యంలో కేకమైన ఒక శబ్దము, అరణ్యంలో కేక వేస్తున్నాడు శబ్దము, ఆయన ఒక శబ్దము ఆయన ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడితేనే. అందుకంటున్నాడు యెషయా ద్వారా దేవుడు రాయబడి ఉన్నాడు, ద్వారా చెప్పబడిన వాడితేనే. ఈ యోహాను గొడ్డె రోమముల వస్త్రములు వరచుట్టి ఒళ్ళంతా కూడా రోమమై ఉంటుంది, తోలు తట్టి ధరించుకుంటాడు. రోమముల వస్త్రములు వరచుట్టి తోలు తట్టి ధరించుకునేవాడు. మిడతలను అడవి తెలియతనకు ఆహారం, మిడతలను అడవి తెలియ గుడాతనకు ఆహారం. ఆ సమయంలో యెరూషలేము వారు, యూదయ వారందరూ, యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని ఎదుకు వచ్చి యోహాను దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కూడా తమ పాపములను ఒప్పుకొనిచో యోహాను దగ్గర తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. యూదయ వారందరూ, యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని ఎదుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనిచు యోర్దాను నది అతని చేత బాప్తిస్మం పొందుచుండెను. యోహాను చేత బాప్తిస్మం పొందుచుండి అతడు పరిసరలోను సద్దూకైనలోను అనేకులు బాప్తిస్మం పొంది వచ్చి చూచి, సర్ప సంతానమా, మన సర్ప సంతానమా అంటున్నాడు. ఎందుకంటే అవ్వ సాతాను మాటలు ఆలకించి పాపాలు గుర్తించింది కదా. అందుకే సర్ప సంతానమా, రాబో ఉగ్రతను నువ్వు భరించగలవా, తట్టుకోగలవా అని అడుగుతున్నాడు ఇక్కడ. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. మారు మనసు తగిన పనులు భరించుడి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. ఈ కొత్త సంవత్సరంలోనైనా దేవుని కోసం ఏదో ఒకటి అర్పించండి. మీ బలహీనతల్లో ఏదో ఒకటి వదిలేయండి దేవుని కోసం. ప్రభా నీ కోసం ఇది వదిలేస్తున్నాను అన్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. నా బిడ్డ నా కోసం ఈ బలహీనత వదిలేసింది అని సంతోషపడతాడు. అక్కడ మారు మనసు తగిన పనులు భరించుడి. అబ్రాహాముకు తండ్రిని మీలో మీరు చెప్పుకుని తలచవద్దు. దేవుడి రాడును అబ్రాహాముకు పిల్లల పుట్టుకలను మీతో చెప్పుచున్నారు. రాడును కూడా బిడ్డగా చేయవలసిన శక్తి దేవునికి ఉన్నది. అంతకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు దేవుడు అయిన ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆయన ఆశీర్వాదాన్ని పొందుతున్నాం. రాళ్ళను కూడా బిడ్డలుగా చేయవలసిన శక్తి దేవునికి ఉన్నది. మనం ఆయన ఎందు వివేకము కలిగి జీవించాలి, ఆయన ఎందు జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అబ్రాహాముకు పిల్లల పుట్టుకలను మీతో చెప్పుచున్నాను, ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడింది గనుక మంచి పనులు పలిపిన ప్రతి చెట్టు నరకబడి ఎక్కడో వేయబడు. అందుకే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇక్కడ ఒక తోటలో అన్ని చెట్లు బలాలు వేశారు. వేసినప్పుడు ఇంకో చెట్టు బలం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక చెట్టు పొలం అది అన్ని చెట్లు పొలాలు వేశారు. ఇంకో చెట్టు అదో రకంగా ఉంటుంది. ఆ చెట్టు దాని పొలాలు కాయటం లేదు, 3 సంవత్సరాలు అయిపోయినా సరే. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, 2 సంవత్సరాలు అయిపోయినా అది పొలము కాయటం లేదు. అప్పుడు ఆ ధనవంతుడు వచ్చి పనివాడిని పిలిచి 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ చెట్టు పొలం ఇవ్వలేనప్పుడు దాన్ని నరికేసి ఇంకో చెట్టు వేయచ్చు కదా అన్నాడు. అయ్యా ఇంకొక సంవత్సరం చూద్దాం, నీళ్లు పోసి ఎత్తం వేసి ఇంకో సంవత్సరం చూసి అప్పుడు ఫలించకపోతే నరికేద్దాం. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. 3 సార్లే సమయం ఇస్తున్నాడు దేవుడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడితో చెప్తున్నాడు ఇక్కడ సేవకుడు, 2 సార్లు అయిపోయింది కదా ప్రభా, 3వసారి గెత్త వేసి నీరు పోసి ఫలించినట్లు చేద్దాం. ఒకవేళ ఫలించలేదనుకోండి నరికేద్దాం. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడింది కనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను.
భరించలేని వాటిని నరికేసి తోసేస్తాడు దేవుడు అగ్నిలోని. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. మారు మనసు నిమిత్తము మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. నా వెనకాల వస్తున్నాడు యేసు ప్రభు. నాకంటే శక్తిమంతుడు, బలవంతుడు ఆయన. ఆయన చెప్పులు మోయటకరడు, నేను పాత్రుడను కాను. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడను కాను. అందుకని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, తగ్గించుకుంటున్నాడు ఇక్కడ. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితో మీకు బాప్తిస్మం ఇచ్చాడు. పరిశుద్ధాత్మతోను అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తాడు ఆయన. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. దేవుడి చేట ఆయన చేతిలో ఉన్నది. అందుకంటున్నాడు కదా, పిలాతు అంటాడు, నాకు ఏదైనా నువ్వు కష్టమేంటే చెప్పొచ్చు కదా. సిరి వెక్కించేవాడు నేనే, సిరి తెచ్చేవాడు నేనే. నువ్వెవరే? సిరి వెక్కించడానికి తెచ్చినప్పుడు నువ్వెవరు? పైకి చాటు రావాలి. నన్ను సిరి వెక్కించాలన్నా తెచ్చాలన్నా సరే నువ్వెవరని. అప్పుడు చాలా గౌరవం వచ్చింది ఇంకా దేవుడి మీద. ఎందుకంటే దేవుడి ఇష్ట ప్రకారంగా మన కోసం సిరి ఎక్కడానికి వచ్చాడు. మనసు పూర్తిగా వచ్చాడు. తండ్రి చెప్పినంత మాత్రంలాగా రాలేదు. ఆయన కూడా నా ప్రజలు నేను కాపాడుకోవాలని ఆయన ఇచ్చాడు. అందుకే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. అందుకంటున్నాడు ఇక్కడ, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు మనందరినీ మార్చడానికి, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన తన కళ్ళను బాగుగా